సిగరెట్ తాగడం సహజ లక్షణం, మందు తాగడం మానవుడి లక్షణం. అది మానేయడమేరా మంచి లక్షణం. అబ్బచ్చా. జీవితం అది అందరికీ సహజం, కానీ అదే జీవితంలో స్నేహం ప్రేమ అనేది కూడా సహజమే. కానీ ఆ జీవితంలో స్నేహం ప్రేమ ఒకే దారిలో నడుస్తుందా, నిలిచిపోతుందా? ప్రతి ఒక్కరి లైఫ్లో ఇవి చాలా ముఖ్యం. ఈ రెండింటిలో ఒకటి లేకపోయినా మన జీవితంలో ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. మరి వీడి లైఫ్లో ఏది చివరిదాకా వచ్చిందో చూద్దాం. నా పేరు కృష్ణ. నాకంటూ ఎటువంటి కష్టాలు లేవు, ఎటువంటి ఫ్యామిలీ ఫీలింగ్స్ లేవు. ఎందుకంటే నాకెవ్వరు లేరు, నేను ఒక అనాథ. కానీ పైన నా దేవుడు అందరికీ గిఫ్ట్ని ఇస్తుంటాడు కదా. అలాగే నాకు ఆ ఫ్రెండ్ని గిఫ్ట్ ఇచ్చాడు, అది వీడే అర్జున్. వీడే నా బలం, వీడే నా బలహీనత. వీడు లేని క్షణం నాకు శూన్యంలా కనిపిస్తుంది. వీడిని ఎప్పటికీ వదులుకోలేను. ఏంట్రా బండి కడాపావు? నేను లవ్ చేశాను చెప్పాను చూడు, తనేరా అమ్మాయి. అవునా? మరి వెళ్ళి మాట్లాడరా. వెళ్ళమంటావా? వెళ్ళు. నువ్వు ఎక్కడ ఇప్పేస్తాను, ఓకేనా? కంపాస్నా? ఓకే ఓకే. ఇందాకే లేచానే, కాలేజ్కి లేట్ అవుతుంది. వచ్చాక కలుద్దాం. హాయ్ స్నేహ. హాయ్ కృష్ణ. ఏంటి 2 days నుండి కలవడం లేదు, ఫోన్ లేదు, కనీసం మెసేజ్ కూడా. అది స్నేహ, మా ఫ్రెండ్ గారికి చిన్న ప్రాబ్లం ఉండే, దానివల్ల కొంచెం బిజీ. ఏమనుకోకు, సారీ. ఏంటి ఇంకా వాడితోనే తిరుగుతున్నావా? వాడితోనే తిరుగుతున్నావా? అసలు నువ్వు ఏమంటున్నావు? ఏంటి స్నేహ, ఏమంటే నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఏమంటున్నావు? వాడి వల్ల నువ్వు నాతో సరిగా ఉండట్లేదు, వాడి వల్ల నువ్వు నాతో మాట్లాడలేదు. చెప్పాను కదా కొంచెం బిజీలో ఉన్నా అని, అర్థం చేసుకోవచ్చుగా. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను కొంచెం బిజీ ఉన్నా అని చెప్పాను కదా. బిజీయా తొక్క, ఇంకో సవర్తో ఉన్నావాతో తిరిగినా నేను నీతో ఉండా. ఇదే మన లాస్ట్ మేట్. ఎలా చెప్పాలరా బాబు? స్నేహ, నేను చెప్పిందనవా, నన్ను అర్థం చేసుకోవాలి. నువ్వు వాడితో తిరగడం ఆపై నిన్ను ఎంత అర్థం చేసుకోవాలో అంత అర్థం చేసుకుంటా. అంతవరకు నేను కలవను. ఎలా ఉన్నావు? ఏం కాలేదురా. ఏమేమి చెప్పరా. ఏం కాలేదురా. ఏదో టెన్షన్ ఉంటావు, డ్రింక్ తీసుకొస్తా. ఖర్చు వస్తుంది, అది తీసుకోరా. వద్దురా. తీసుకోరా. వద్దురా. తీసుకో. చెప్తా అర్థం కావట్లేదా? ఏంట్రా నసగంలా తగులుతున్నావు? పోరా. ఏంటి శివ ఇక్కడ తీసుకొచ్చావు? అది స్నేహ, నీకు ఎప్పటి నుంచో క్వశ్చన్ చెప్పాలనుకున్నా స్నేహ. ఏంటి శివ? అది స్నేహ చెప్తే ఏం కోపడదు. ఏం కోపడంలే స్నేహ, ఐ లవ్ యూ స్నేహ. ఏంటి శివ అలా చెప్పేసావు? ఇష్టం మీద చేయబట్టు, లేకపోతే మేము నువ్వు అంటే నాకు ఎప్పుడు ఇష్టమే. హే, నిజంగానా?
ఇల్లు ఎందుకు చేసింది ఇది? తిక్కలు వస్తుంది. ఫోన్ చేద్దాం. మాకు కట్ చేస్తుంది. మరీ బిల్డప్ ఎక్కువైంది. తిండి స్నేహ ఇక్కడ ఉంది. ఇక్కడేం పని దీనికి? వీడియో వాడు ఇంకోడు. నేను ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కట్ చేస్తుంది. ఎవరైనా అడిగితే ఫ్రెండ్ అని చెప్తుంది. సూపర్గా ఉంది మీ లవ్ స్టోరీ. ఇక్కడేం చేస్తున్నా? ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నాను అడిగితే ఫ్రెండ్తో ఉన్నా మాట్లాడుతున్నా అని చెప్తుంది. ఏమైంది స్నేహ? నువ్వు ఆగరా. ఎందుకు అతన్ని తోసావు? మనం చూసినందుకే నీకు బాధగా ఉంది. నన్ను వదిలేసేలో నాకెంత ఉండాలి? చెయ్యి. అయినా ఎలాంటి మనసు అనేది నీకు తెలియక నేను లవ్ చేశాను. తెలిసి ఇప్పుడు బాధపడుతున్నాను. ఎలా మోసం చేసావే? ఎలాంటి మనసు అనేది? చెయ్యి ఓవే. ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా, పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా. ఓ ఓ మనసా వినవా పెదవి చాటు నీ మాట. ఓ ఒకటే గొడవ కుదురు లేదు ఈ పూట. ప్రేమ 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 నువ్వే నువ్వే. ప్రేమ 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 నువ్వే నువ్వే. ఏంటి కృష్ణ ఎక్కడ కూర్చున్నావు? ఏంటి కృష్ణ డల్లు కూర్చున్నావు? స్నేహ నన్ను మోసం చేసింది. పోనీలే వదిలే. నేను మోసం చేసింది కదా, నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర అవుతారులే. కరెక్టే కదా. సర్లే వదిలే. అవును స్నేహ దగ్గరికి ఎప్పుడు వెళ్ళావు? అది నేను మధ్యాహ్నం అర్జున్ గారు నేను సరే నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ కలుస్తాను. ఏమైంది? వాడి ఇంట్లో కాలేజీలో లేడంటే డెఫినెట్లీగా ఇక్కడికి వచ్చింటాడు. కాకపోతే నాకు కనిపించట్లేడు అంతే. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. అర్జున్ వాడు అనాదే. వాడికి నేను తప్ప ఇంకెవ్వరు లేరు. స్నేహితుతో మాట్లాడుతున్న టైంలో వాడు నాకు కాల్ చేశాడు. అది నేను సైలెంట్ మోడ్లో పెట్టగా మర్చిపోయి ఆన్సర్ చేశాను. స్నేహ మాటలు మొత్తం వాడు వినింటాడు. ఇంకోసారితో ఉన్నా వాడితో తిరిగినా నేను నీతో ఉండా. ఇదే మన లాస్ట్ మేట్. గ్యారంటీగా వినింటాడు. రే అర్జున్, రే అర్జున్, ఏంట్రా వెళ్ళిపోతున్నావా? వెళ్ళు. అది నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. నువ్వు నన్ను వదిలి వెళ్తున్నావు. వెళ్ళరా, వెళ్ళు. ఏదో కోపంలో అనేసాను రా, అంత మాత్రాన. అరే నువ్వు కోపంగా అనే మాట నీ గొంతులో నుంచి వచ్చేదిరా, కానీ అది నీ గుండెల నుంచి వచ్చిందిరా. రే అది కాదురా. రే గుండె కొట్టేసుకుంటుందిరా. చాలా బాధగా ఉందిరా. ఇది తెలుసు కదరా, నా గుండె సగ భాగం నువ్వే. నన్ను ఎలా వెళ్ళిపోతున్నావురా? రే నీ గుండెలో సగభాగం నేనేమోరా, కానీ నా గుండె నువ్వురా.
నన్ను వదిలి వెళ్ళకురా ప్లీజ్ రా రే. రే నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా? ఎక్కడికి వెళ్ళను, ఎందుకంటే నా గుండె నీలో ఉండిపోయిందిరా. మరి ఉండిపోవచ్చు కదరా. లేదురా కృష్ణ, కొన్ని రోజులు దూరంగా ఉందాం, మళ్ళీ కలుద్దాం రా కృష్ణ. రే ఎరా వెళ్ళడం ఆపేస్తున్నావు కదా? వెళ్ళడమేం ఆపట్లేదురా, కానీ నిన్ను విడిచి వెళ్ళలేకపోతున్నాను రా. రే కృష్ణ, నా వల్ల కావట్లేదురా. రే 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 ఎంత ఓవర్ బిల్డప్ ఇచ్చావురా. నువ్వు వెళ్ళారా మరి? సర్లే కానీ అబ్బా కదా. ఇంకెందుకు ఏడుస్తున్నావురా? వెళ్ళట్లేను కదా. నీకేం తెలుసురా ఫ్రెండ్ వాళ్ళు ఎదవా. పదా రే ఒకసారి బ్యాగ్ పట్టుకో. ఇదవుతా అంట అబ్బా వీటిరా ఇంత బాగా ఉంది. రే 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 ఓయ్ ఏంట్రా అలా పిలిచావు? నేను ఎక్కడ పిలిచాను రా? మరి ఎవరో ఇదేంటి ఇక్కడికి వచ్చింది? ఏంటి సిగ్గుపడుతున్నాడు? ఏంటి అలా వదిలేసి వచ్చేస్తావా? ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతుందిరా. ఓహో, మరి వెళ్ళి మాట్లాడుకోరా. ఇష్టపడుతుంది కానీ ఏదో భయం వేస్తుందిరా. మళ్ళీ నీకు నాకు గొడవ దొరికితే తట్టుకోలేనురా. రే ఏదో ఒకసారి జరిగిందని ప్రతిసారి జరగదురా. అంతే అంటావా? చిల్మమ్మా దా మన జీవితంలో అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు, కానీ కష్టం వచ్చినా బాధ వచ్చినా మన లైఫ్లో చూడడానికి ఒకే ఒక ఫ్రెండ్ ఉంటాడు, అది వీడే నా ఫ్రెండ్. సో నాకు తెలిసి మనల్ని ఎవరిని ఎప్పుడు పట్టించుకోకుండా తిరగొద్దు, మన ఫ్రెండ్ని ఎప్పుడు నోరు జాటి మాట అనొద్దు. వాళ్ళిద్దరిలో ఎవరు దూరమైనా పరిణామాలు ఇలా ఉంటాయి. బీ కేర్ ఫ్రెండ్స్, మీ కృష్ణ.